హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సో ఆ వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ గురించిన తాజా సమాచారం అండి. ఇది 40% కమ్యూటేట్ పెన్షన్ను ఎప్పటి నుంచి రికవరీ చేస్తారన్న దానిపైన స్పష్టత కోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో మరి అదేదో తెలుసుకుందాము. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కమ్యూటేషన్ ఆఫ్ ద పెన్షన్ రికవరీ రెస్టోరేషన్ అనేది మనం రిటైర్ అయిన తేదీ నుంచి కాక కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మంజూరై మనకు నగదు చెల్లించబడిన తేదీ నుండి అయితే లెక్కించబడుతుంది. అంటే అందరికీ రిటైర్ అయిన నాటికే కమ్యూటెడ్ పెన్షన్ వాల్యూ చెల్లించబడి ఉండదండి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొందరికి 1-2 నెలలు, మరికొందరికి మరింత టైం బట్టి సందర్భాలు కూడా అయితే ఉన్నాయి. సో చాలామంది కూడా రిటైర్ అయిన తేదీ నుంచి 15 సంవత్సరాలకు కమిటెడ్ పెన్షన్ పోర్షన్ రీస్టోర్ అవుతుందని అయితే భావిస్తూ ఉంటారు. సో అది సరికాదు. ఎందుకంటే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మంజూరై మనకు నగదు చెల్లించబడిన తేదీ నుంచి 15 సంవత్సరాల కాలం లెక్కించబడుతుంది అండి. సో ఇది కరెక్టు. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మనం రిటైర్ అయిన తేదీ నుంచి కమ్యూటేషన్ నగదుగా పొందిన తేదీ ఒకటిగా ఉండకపోవచ్చు. సో మెడికల్ ఇన్వాలిడేషన్లో రిటైర్ అయిన వారికి అయితే రిటైర్ అయిన సంవత్సరం దాటిన తర్వాతనే మెడికల్ బోర్డు వారి చేత అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఆ తర్వాత కమ్యూటేషన్ పొందిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలా కూడా అయితే ఉన్నాయండి. మరి అదేవిధంగా కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మనకు ఫిక్స్ చేయబడిన పెన్షన్ నుండి మ్యాక్సిమం 40% సరెండర్ చేసుకుంటాము. సరెండర్ చేయబడ్డ 40% వాల్యూ ప్రతి నెల 15 సంవత్సరాల పాటు ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. సో దీని కొరకు ప్రత్యేకంగా మనం ఏ విధమైన దరఖాస్తు చేయవలసిన అవసరం కూడా లేదండి. సో ఇదే అండి కమ్యూటేషన్ గురించిన తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.